కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. మనం చూస్తున్నాం పిఠాపురంలో పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నది పిఠాపురం చిత్రాడ పోలింగ్ స్టేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పోలింగ్ అయితే ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. జనం బారులు తీరి కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ జనం ఏదో ఒక కసిగా ఓటేయడానికి వచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. మనం చూడొచ్చు పోలింగ్ లైన్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడి నుంచి చూస్తే దాదాపుగా పోలింగ్ లైన్లో ఒక 500 మంది పైగా నిలబడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఇక్కడే కాదు, కాకినాడ రూరల్ పరిసరాల్లో కూడా మనం పరిశీలించాం. అన్ని చోట్ల కూడా బారులు తీరారు. ఉదయం 7 గంటలకి పోలింగ్ వేయడానికి జనం వచ్చేశారు. మొత్తం పిఠాపురంలో 2,40,000 వరకు ఓటింగ్ ఉంది. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పిఠాపురం నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి. చివరి దశలో వచ్చి ఎన్నికల ప్రచారం చేసి తాయిలాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. పిఠాపురంలో 160వ పోలింగ్ బూత్ చూస్తున్నాం మనము. ఇక్కడ జనం బార్లు తీరి కనపడుతున్నారు. దాదాపు ఉదయం 7 గంటల నుంచి కూడా ఇదే పరిస్థితి కనపడుతోంది. ఒక్కొక్కళ్ళు ఓటేయడానికి దాదాపు 1 గంట సమయం పడుతున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక 2 రీజన్స్. ఒకటేమో ఉదయాన్నే ఓటేస్తే ఎండబారిన పడం కదా అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, కసిగా ఓటేయాలి. ఇదే ప్రధానమైన రీజన్గా కనపడుతోంది. పవన్ కళ్యాణ్ గారికి ఓటేయడం ద్వారా తాము కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అంటే స్వాతంత్ర ఉద్యమంలో ఎట్లయితే భాగస్వాములు అయ్యారో కసిగా, అలాంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మనం పురుషుల లైన్ చూసాం, మహిళల లైన్ కూడా చూస్తూ ఉన్నాం. చాలా బాలు తీరి కనపడుతున్నారు. అందరూ కూడా ఎప్పుడైతే కసిగా ఓటేస్తారో అప్పుడే సరైన ప్రభుత్వాలు వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు చూడటానికి ఇక్కడ ఉత్సాహపడుతున్నారు. అందరూ కూడా ఇక్కడ కనపడుతున్నారు. బహుశా ఇది గతం కంటే కూడా ఈసారి ఓటింగ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది.